ఓం నమో వెంకటేశాయ. మాయామోహితచేతన మాయామోహితజీవన గోవింద గోవింద. భజనీయతరస్యతే ప్రభో భజనీయాంఘ్రియుగం శ్రయేన్వహం. అజవందితపాదపంకజస్వజనం మాం పరిపాలయా శుభో అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవఋషిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాం భుజన్మ. శ్రీ గురుభ్యో నమః. అంశుమంతుడు కపిల మహర్షి దగ్గరికి వెళ్ళాడు. కపిల మహర్షి సమాధి స్థితిలో ఉండటం చూశాడు. చూసి తాను కూడా ఆయన ముందు కూర్చుని మనస్సుని సమాధానపరుచుకుని సమాధి స్థితి లాంటి స్థితికి వచ్చి ఆ సమాధి స్థితిలో తన మొరని మహర్షి గారికి వినిపిస్తున్నాడు. అందులో భాగంగానే నీ గురించి తెలియక నా బాబాయిలు తప్పు చేశారయ్యా, నీ గురించి నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, సామాన్య ప్రజలకి తెలియదు, చివరికి బ్రహ్మగారికి కూడా తెలియదు, ఎవ్వరికీ నీ తత్వం గురించి అవగాహన లేదు, అందువల్ల మేము చేసే తప్పు కాదయ్యా అని అజ్ఞానంతో అజ్ఞానంతో మేము చేసినటువంటి తప్పులను నువ్వు కాయాలయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థించి అంటున్నాడు, ఏ దేహభాజస్త్రిగుణ ప్రధానా గుణాన్ విపశ్యంత్యుత వా తమశ్చ యన్మాయయా మోహితచేతసస్తే విదుస్వసంస్థం న బహిః ప్రకాశాః అని. స్వామి, అదేమిటి చెట్టు కింద ఏకాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నవాడు సమాధి స్థితిలో ఉన్నాడు అని తెలుసుకోలేకపోతే ఎట్లా అని నువ్వు అడగటానికి వీల్లేదు. సామాన్య ప్రజలకి, బుద్ధి సరిగ్గా పనిచేయని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎలాంటి భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దేహభాజ, మేమందరము కొన్ని శరీరాలను పట్టుకుని వెళ్ళాడుతున్నాం కదా, శరీరాన్నే పట్టుకుని శరీరమే నేను అనుకుని గింగిర్లెత్తుతున్నాం కదా. త్రిగుణ ప్రధానా, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలను ప్రధానంగా పెట్టుకుని కదా నడుస్తున్నాము. సత్వం దాని తాలూకు ప్రభావాలు, రజస్సు దాని తాలూకు ప్రభావాలు, తమస్సు దాని తాలూకు ప్రభావాలు, వీటినే పట్టుకుని కదా మేము వెళ్ళాడుతున్నాము. త్రిగుణ ప్రధాన. ఇలాంటి మేము ఏం చూస్తాము అంటే గుణాన్ విపశ్యంతి, గుణం తాలూకు ప్రభావాలను కావాలంటే చూడగలము, గుణం తాలూకు ప్రభావాలని కనిపెట్టగలము. గుణాలు సత్వగుణం తాలూకు ప్రభావాన్ని ఎవరైనా దయగా ఉన్నారు అంటే వీరు దయగా ఉన్నారు అని కనిపెట్టగలము. దయ వెనకాల ఏమైనా వేరే మోటో ఉందో అని వేరే సందేహం దాన్ని తీసేస్తే వీళ్ళు దయగా ఉన్నారు, సాత్వికులు అని కనిపెట్టగలము. లేదా వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు, లేకపోతే ఒక రకంగా
లోభంతో ఉన్నారు అని కూడా కనిపెట్టగలము. వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, ఆ శైలి కానీ తెలిస్తే కనిపెట్టగలము. కొంతమంది మహాక్రూరాత్ములు ఉంటారు, వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు మహాతామసులు అని కూడా కనిపెట్టగలము. కనిపెట్టగలము అంటే ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి గుణాలను కనిపెట్టగలము మేము. గుణాన్ విపశ్యంతి. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని గుణాలు ఏమి రావు. ఉతవా తమశ్చ, ఏ గుణం తాలూకు ప్రభావం కనిపించినా దాని వెనకాల వేరే ఏమైనా అభిప్రాయం ఉందా అని ఆలోచన చేస్తాం. కాబట్టి చివరికి తమో గుణాన్ని మాత్రమే కనిపెట్టగలము. తమో గుణము, అజ్ఞానము, లేకపోతే అజ్ఞానం తాలూకు ప్రభావాలు, ద్వేషాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు, వీటినే కనిపెట్టగలము. వీడు దయగా ఉన్నాడు కానీ నిజంగా దయగా ఉన్నాడా, లేదా నేనంటే లోకుగా ఉన్నాడా అని ఆలోచించి చిచి నేనంటే లోకువే అని నిర్ణయించగలము. ఇదేం దయ కాదు, పాడు కాదు, నేనంటే లోకు ఉండి ఆ లోకం తీర్చుకోవటానికి దయ చూపిస్తున్నాడు అని కూడా అనుకోగలము. ఉతవా తమశ్చ. పోనీ ఈ ఉదాహరణలన్నీ పక్కన పెట్టినా సరే మా కళ్ళకు కనిపించేవి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. కాబట్టి సత్వరజస్తమో గుణాలను చూస్తున్నాము. లేదా తమో గుణమే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమో గుణం తాలూకు ప్రభావాలే భూత భౌతిక వస్తువులు. కాబట్టి ఆ వస్తువుల్ని చూడటానికి అలవాటు పడ్డ మాకు తమో గుణమే బాగా కనిపిస్తుంది. ఉతవా తమశ్చ. ఎందుకంటే తే మాయయా మోహిత చేతసః. నీ మాయ ఉంది కదా, విష్ణుమాయ, దేవమాయ, ఆ మాయతో మా మనస్సులన్నీ వ్యామోహపడి ఉన్నాయి. మా మనస్సులన్నీ చూడవలసిన దాన్ని తప్ప మిగతా వాటిని చూసేందుకు సిద్ధపడి ఉన్నాయి. యన్మాయయా మోహిత చేతసస్తే విదుః న స్వసంస్థం. స్వసంస్థం తనలో తాను ఉండి, తన యొక్క స్వస్వరూపంలో ఉండి, స్వస్వరూపం కంటే వేరుగా ఉండే ఏ పదార్థాన్ని పట్టించుకోనటువంటి నిన్ను కనిపెట్టడం చేత కాకుండా ఉన్నాము. నిన్ను చూడటం అనేది మాకు చేత కానే కాదు. విదుర్న స్వసంస్థం. ఎందుకంటే మా అలవాట్లన్నీ బహిఃప్రకాశాగానే ఉన్నాయి. మేము ఏం చూస్తాము అంటే బయట ఉండే వస్తువుల్ని చూస్తాము. లోపల ఉండే మా స్వరూపాన్ని మేము పట్టించుకోము. లోపల ఉండే నేనెవరు అని మేము ప్రశ్నించుకోము. ఇంకా మా తత్వము లేదా పరమార్థ తత్వము లేకపోతే సర్వత్రా వ్యాపించి ఉన్న తత్వము, వీటి గురించి మేము ఎక్కడ పట్టించుకోలేదు. మేము అలాంటి అలవాట్లలో లేము. దానికి కారణం ఏంటి? దేహభాజ, దేహాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాము. త్రిగుణ ప్రధానా, 3 గుణాలు ప్రధానంగా మాకున్నాయి. ఇది కాక మాయయా మోహిత చేతసస్తే, నీ మాయతోనే మా మనసులన్నీ వ్యామోహపడి ఉన్నాయి. బహిఃప్రకాశా, బయటికి చూడటం అలవాటు చేసుకున్నాము. వీటిని ముందు వెనక సర్దుకోవచ్చు, అమర్చుకోవచ్చు. ఎలా అమర్చుకున్నా సరే అవిద్య వల్ల వచ్చినటువంటి దేహము, ఆ దేహాదుల్లో చేరిన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను బట్టి వెళ్ళటము, ఆ ఇంద్రియాలేమో కేవలం విషయాల మీదకే వెళ్ళటము, ఆ విషయాలను పట్టుకునేటువంటి ఇంద్రియాలను పట్టుకుని వెళ్ళాడటము అనే తీరులోనే మొత్తం మా జ్ఞానమంతా నడుస్తోంది. అలాంటి వాళ్ళము స్వస్వరూపంలో ఉండే నిన్ను ఎలా గుర్తుపడతామయ్యా అని ప్రార్థించాడు. అందువల్ల మా బాబాయిలు వాళ్ళు, నేను, సామాన్య జనులు ఎవరూ కూడా స్వస్వరూపంలో ఉన్న నిన్ను గుర్తించలేకపోతున్నాము, నిన్ను చూడలేకపోతున్నాము. మా అజ్ఞానానికి మన్నించవలసింది, ఈ అజ్ఞానంతో మేము చేసే తప్పుల్ని క్షమించవలసింది అని ప్రార్థించాడు. ఏ దేహభాజస్త్రిగుణ ప్రధానా గుణాన్ విపశ్యంత్యుతవా తమశ్చ యన్మాయయా మోహిత చేతసస్తే విదుస్వసంస్థం న బహిఃప్రకాశా అనే ఈ శ్లోకంలో. ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలి అంటే, తంత్వామహం జ్ఞానఘనం స్వభావ ప్రధ్వస్తమాయా గుణభేదమోహై సనందనాద్యైర్మునిభిర్విభావ్యం కథం హి మూఢ పరిభావయామి అని అంటున్నాడు. అహం, నేను అంటే అంశవంతుడు అనేటువంటి నేను, లేదా ఏ జీవుడైనా సరే, నేను అనుకునే ఏ జీవుడైనా సరే, మూఢ ఖలు, మూఢుణ్ణి కదా. కథం పరిభావయామి త్వాం, కథం పరిభావయామి, నిన్ను ఎలా చూడగలను, నీ గురించి ఎలా ఆలోచించగలను, నీ తత్వాన్ని ఎలా గుర్తించగలను, నువ్వు ఉన్న చోటని, నువ్వు ఉన్న శరీరాన్ని, నువ్వు ఉన్న ప్రాంతాన్ని, వీటిని ఎలా గుర్తించగలను నేను? నువ్వా పోనీ నాకు దక్కేలా ఉన్నావా, నా చూపులకి నా స్థాయికి దక్కేలా ఉన్నావా? లేవు కదా. జ్ఞానఘనం త్వాం,
నువ్వు జ్ఞానంతో ఘనంగా ఉన్నావు. అంటే జ్ఞానం మొత్తాన్ని ఒక ముద్దలా కడితే లేదా జ్ఞానం మొత్తాన్ని ఒక ఉప్పు రాయి లాంటి ఒక రాయిలాగా చూస్తే అలాంటి జ్ఞాన ఘనంగా నువ్వు ఉన్నావు. జ్ఞానమే నీ స్వరూపం. జ్ఞానం కంటే అసలు వేరే స్వరూపమే లేదు. విజ్ఞానఘన ఏవా అన్నట్లున్నావు. స్వభావ ప్రధ్వస్త మాయా గుణభేద మోహై సనందనాద్యైర్మునిభిర్విభావ్యం. ఇలాంటి జ్ఞానమాత్ర స్వరూపుడివి నువ్వు. నేనా మూఢ, అజ్ఞానంతో ఆవరించబడి ఉన్నాను, లేదా అజ్ఞానము దాని తాలూకు గుణాలు వాటిని చూడటంలోనే నిమగ్నమై ఉన్నాను, వాటిని చూడటానికే పనికొచ్చేలాగా తయారైపోయి ఉన్నాను. అలాంటి వాడిని నిన్ను ఇలా చూస్తాను. నిన్ను చూడాలి అంటే స్వభావ ప్రధ్వస్త మాయా గుణభేదమోహై సనందనాద్యై, సనందనాది మహానుభావులు రావాలి కదా. సనక సనందనాదులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళు రావాలి. వాళ్ళు నిన్ను చూడగలరు. వాళ్ళు నాకున్నటువంటి ఈ స్వభావాన్ని దాటి వెళ్ళిపోయారు, ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. నా స్వభావాన్ని వాళ్ళు దాటడం కాదు, నా స్వభావం అవిద్య అయితే ఆ అవిద్యను వాళ్ళు ఎప్పుడో దాటేశారు. స్వభావ ప్రధ్వస్త మాయా గుణభేదమోహై, వాళ్ళు స్వభావం, తమ యొక్క స్వస్వరూపమైనటువంటి భావం ఎప్పుడూ ఉండేటువంటి, అంటే నిత్యమైనటువంటి తమ ఆత్మస్వరూపాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ స్వభావంతో, తమ యొక్క స్వస్వరూపంతో ప్రధ్వస్త మాయాగుణ, మాయ తాలూకు గుణాలు, సత్వరజస్తమో గుణాలు, వాటన్నిటినీ ధ్వంసం చేసేశారు, వాటన్నిటినీ పని చేయనివ్వకుండా చేసేశారు. ప్రధ్వస్త మాయాగుణ భేద మోహై, వాళ్ళు ఈ మాయ ద్వారా వచ్చేటువంటి భేదాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. భేదం తాలూకు ఎల్లలు, ఈ మాయ ప్రతి అంశంలోనూ గీతలు గీసేస్తుంది కదా, లేదా పరమాత్మలోనే గీతలు గీసేసి ఆ గీసిన గీతలకి పేర్లు పెడుతుంది కదా. ఇది ఫలానా జీవుడు, ఇది ఫలానా జీవుడు, ఇది ఫలానా జీవుడు అని పేర్లు పెడుతుంది కదా. ఆ పేర్ల తాలూకు గీతలన్నీ చెరిపేసేసారు వాళ్ళు. మాయా గుణభేద మోహై, వాళ్ళు మాయ ప్రధానంగా చేసేటువంటి మోహాన్ని ఆవరించి ఏమీ తెలియచేయకుండా చేయటం అనేటువంటి గుణాన్ని దాటేసేసారు. ప్రధ్వస్త మాయా గుణభేద మోహై, దానికి మునిభి నిరంతరం మననం చేయటం అనేదాన్ని సాధారణంగా పెట్టుకున్నారు వాళ్ళు. అలా పెట్టుకున్న సనందనాద్యై, సనందనాది మహానుభావులు కొంతమంది ఉంటే వాళ్ళకి నువ్వు కనిపిస్తే కనిపిస్తావు, వాళ్ళకి నీ ఆలోచన అనేది అందితే అందుతుంది. విభావ్యం, వాళ్ళు నిన్ను తెలుసుకోవచ్చు. మూఢ, అజ్ఞానంలోనే మునిగి తేలుతున్న వాడిని, అజ్ఞానాన్ని నాశనం చేసుకోలేని వాడిని, అజ్ఞానం తాలూకు గుణాలు కానీ, అజ్ఞానం వల్ల వచ్చేటువంటి భేదాల్ని కానీ, అజ్ఞానం చేసేటువంటి ఆవరణాన్ని కానీ దేన్ని నేను పాడు చేసుకోలేకపోయాను. అజ్ఞానమే స్వభావంగా నిలబెట్టుకున్నాను. అలాంటి నేను మూఢ కథం పరిభావయామి, నిన్నెలా భావన చేస్తాను, నీ గురించి ఎలా అవగాహన కల్పించుకుంటాను, నీ గురించి ఎలా మననం చేసి నిన్ను ఎలా తెలుసుకోగలుగుతాను అని అడిగాడు. తంత్వామహం జ్ఞానఘనం స్వభావ ప్రధ్వస్త మాయా గుణభేదమోహై సనందనాద్యైర్మునిభిర్విభావ్యం కథం హి మూఢ పరిభావయామి అనే ఈ అందమైన శ్లోకంలో, అందమైన తత్వాన్ని తెలియచేసేటువంటి శ్లోకంలో. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? నేనెవరో తెలియదు అంటావు, నేనెవరో నీకు అర్థం కాదంటావు, నన్ను తెలుసుకునే పరిస్థితే నీకు లేదంటావు. మరి వచ్చి కూర్చుని ఈ సమాధి స్థితిలో ఉన్న నన్ను నువ్వేం వేడుకుంటున్నావు, ఏమంటున్నావు అంటే దానికి కూడా ఎక్సలెంట్గా సమాధానం చెప్పాడు. ప్రశాంతమాయా గుణకర్మలింగం అనామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీత దేహం నమామహే త్వాం పురుషం పురాణం అని. ఏం చేయను, ఏమి అనను, నీకో నమస్కారం అంటాను అంతేను, నిన్ను నమస్కరించుకుంటాను నేను. నువ్వు ఎలాంటి వాడివి? ప్రశాంత మాయాగుణ కర్మలింగం, మాయ తాలూకు గుణాలు, సత్వరజస్తమో గుణాలు, ఆ గుణాల వల్ల వచ్చేటువంటి కర్మలు, పుణ్యం పాపం అనేటువంటి రెండు రకాల కర్మలు. పుణ్యం పాపం అనేది వస్తే ఆ పుణ్య పాపాలకు ఫలితంగా రావలసినటువంటి లింగాలు అంటే దేహాలు, స్థూల సూక్ష్మ దేహాలు, వీటన్నిటినీ చల్లార్చేసినటువంటి నీకు, నువ్వు అలాంటి వాడివి కదా, అలాంటి నీకు ఓ నమస్కారం పెట్టుకుంటాను.
ప్రశాంత మాయా గుణ కర్మ లింగం. ఆ నామరూపం మాయే కదా గీతలు గీసి భేదాలు పెట్టి వాటికి పేర్లు పెడుతుంది. మాయే కదా ఒక పేరుకి మరొక పేరుకి క్లాషెస్ రాకుండా ఒక్కొక్క గీతల మధ్యలో ఉండేటువంటి ఆయా జీవులకి ఆయా రూపాలను కూడా కల్పిస్తుంది. ఆ గీతలు రూపాలు వీటన్నిటికీ శరీరాలని అవన్నీ పేర్లు కదా. ఆ మాయ తాలూకు నామ రూపాలని రెండిటిని నువ్వెప్పుడో దాటిపోయావు. అసలు మాయ తాలూకు నామరూపాలకు నీ యందు ఆస్కారమే లేదు. ఆ నామరూపం నీకో పేరు లేదు, నీకో రూపం లేదు. ఎందుకంటే పేరు రూపం ఈ రెండు కూడా అవిద్య వల్ల రావాలి, మాయ వల్ల రావాలి. మాయను ఎప్పుడో చల్లార్చేసావు కదా నువ్వు. కాబట్టి ఆ నామరూపం నీకు వస్తుతః పేర్లు లేవు. సదసద్విముక్తం కార్యము కారణము ఈ రెండిటి నుంచి బయటికి వెళ్ళావు. కార్యం కారణం అనేటువంటి వ్యవస్థ మాయ తాలూకు వ్యవస్థ. మాయ అనేది పనిచేస్తే ఆ మాయ అనే ద్వారా ఏదో మహత్తత్వమో ఏదో ఇలాంటివేవో వస్తే అవి కారణాలు అవ్వటము, ఆ కారణాల ద్వారా కార్యాలు పుట్టడము, ఆ కార్యము కారణము అనే తీరులో ఈ జగత్తంతా కనిపించటము. జగత్తులో ఎక్కడ చూసినా సరే దీనివల్ల ఇదవుతుంది, దీనివల్ల ఇది పుడుతుంది అని కనిపించడమే తప్ప ఈ సాధ్య సాధన భావం కంటే వేరే ఏమీ ప్రపంచంలో లేకపోవటం అనేది వస్తుంది. మాయ వల్ల కదా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే మాయను చల్లార్చావో సదసద్విముక్తం ఈ కార్యము కారణము అనే రెండిటికి అతీతంగా వెళ్ళిపోయినట్లే. అలా కారణాలకు అతీతంగా వెళ్ళి నీకు ఓ దండం పెట్టుకోవాలంతేను. అయితే ఎదురుకుండా శరీరం కనిపిస్తూ ఉంటే, చెట్టు కింద ముక్కు మూసుకుని కూర్చున్న ఒక శరీరం కనిపిస్తూ ఉంటే, ఆ శరీరం నీలాంటి శరీరమే అయి ఉంటే, నువ్వు శరీరం లేనివాడివి, నీకు నామరూపాలు లేవు, అసలు నీకేమీ మాయాగుణాలు లేవు, అసలు సదసద్విముక్తం ఏమీ లేకుండా పరిశుద్ధమైన ఆత్మస్వరూపానివి అని ఎలా అంటావు అసలు అని ఎవరైనా అడగవచ్చు. ఏం లేదు, జ్ఞానోపదేశాయ గృహీత దేహం. నువ్వు కనుక నీ స్వస్వరూపంలోనే ఎల్లప్పుడూ ఉంటే, స్వస్వరూపాన్ని మాత్రమే పట్టుకుని ఉంటే నీ స్వస్వరూపం మిగతా వాళ్ళకి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అజ్ఞానులు అజ్ఞానంలోనే మునిగిపోయి ఉంటారు. నువ్వు జ్ఞానస్వరూపంగానే ఎప్పటికే ఉంటావు. ఏం లాభం? అందువల్ల నువ్వే ఏం చేశావు? ఒక్కడు కిందకి దిగినట్లుగా పూర్తిగా దిగటం కూడా కాదు. ఎందుకు? జ్ఞానోపదేశాయ, కింద ఉండే అజ్ఞానంలో ఉండేటువంటి జీవులకి జ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసం గృహీత దేహం, ఒక శరీరాన్ని నువ్వు ధరించావు. శరీరాన్ని ధరించేటప్పుడు మాయా ప్రభావం వలన ధరించలేదు. మాయ తాలూకు గుణాలు, సత్వరజస్తమో గుణాలు, వాటిని పెట్టుకుని ధరించలేదు. ఆ గుణాల వల్ల వచ్చేటువంటి కర్మలను చేసి ధరించలేదు. కర్మలకు ఫలితంగా శరీరాన్ని ఎప్పుడూ నువ్వు ధరించింది లేదు. మిగతా జీవులకి నీకు ఉండేటువంటి తేడా ఇది. ఏమి తేడా? జీవులకు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా వచ్చేటువంటివి దేహాలు. నీది వాళ్ళ కర్మలను పోగొట్టడానికి వచ్చే ఆ కర్మలతో సంబంధం లేని దేహాలు. నీ దేహాలు ఇలాంటివి. అందులో ప్రస్తుతం నా కంటికి కనిపించే నీ దేహం అలాంటి దేహం. ఎలాంటి దేహం? జ్ఞానోపదేశాయ గృహీత దేహం. వాళ్ళలా వచ్చి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశ్యంతో వాళ్ళలా వచ్చినటువంటి దేహమే తప్ప ఈ జీవులకి, లేకపోతే మనుషులకి, లేదా శరీరాలను పట్టుకుని వెళ్ళాడే వాళ్ళకి నీకు పోలిక అనేది లేదు. జ్ఞానోపదేశాయ గృహీత దేహం. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వెవరివి అంటే, జీవుల్లాగా, సాధారణ జీవుల్లాగా పురుషం ఒక శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడేవాడివి కావు. పురాణం పురుషం, ఎప్పుడూ ఉండేటువంటి పురాణం, పురా అపి నవం, ఎప్పుడూ కొత్తగా ఉండేటువంటి పురుషుడివి. ఎప్పుడు కొత్తగా ఉండే పురుషుడు అంటే ఏంటి? శరీరాలన్నిటిలోనూ ఉంటూ శరీరాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి మార్పు లేని పురుషుడివి. అలాంటి పరిణామంతో సంబంధం లేని, శాశ్వతంగా నిత్యంగా ఏకరూపంగా ఉండేటువంటి వాడివి నువ్వు. ఇలాంటి నిన్ను త్వాం నమామహే, నమస్కరించుకుంటున్నామంతేను. అంతకుమించి నేను చెప్పగలిగింది లేదు. నేను అనేది అంతకుమించి ఏమీ లేదు. ప్రశాంతమాయా గుణకర్మలింగం అనామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీత దేహం నమామహే త్వాం పురుషం పురాణం అని అన్నాడు. త్వన్మాయా రచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు భ్రమంతి కామలోభేర్ష్యా మోహ విభ్రాంత చేతసః.
నువ్వేమో మాయని చల్లారు చేసుకుని మాయా ప్రభావం లేకుండా చూసేసుకున్నావయ్యా. కానీ నీ మాయతో ఈ ప్రపంచమంతా తయారైంది. త్వన్మాయా రచితే లోకే, ఈ లోకమంతా కూడా, లోకం అంటే ఏంటి? కనిపించే ప్రతి వస్తువు నీ మాయతోనే వచ్చిందయ్యా. ఈ మాయతో వచ్చినటువంటి ఈ లోకంలో ఇది మాయ వల్ల వచ్చింది కాబట్టి ఇది నిజం కాదు అని అనిపించాలి, అనిపించట్లేదు. ఓ మంచి మెజిషియన్ ఉన్నాడు, వాడు ఊరుకోకుండా ఓ మ్యాజిక్ షోలో ఏం చేశాడంటే పిల్లల్ని కొంతమందిని పిలిచాడు, లేదా ఒక పిల్లాడిని పిలిచాడు. పిలిచి నీకే పండు కావాలి అని అడిగాడు. అదేమో బాగా చలిగా ఉండే చలికాలం. ఆ చలికాలంలో పిల్లాడు సరదాగా నాకు మామిడి పండు కావాలి అన్నాడు. మామిడి పండు కావాలా? అలాగే మామిడి పండు నీకు ఇస్తాను అని చెప్పి చేతిలో ఒక ఐస్ గడ్డ పెట్టాడు. ఐస్ గడ్డ పెట్టి ఇది మామిడి పండు, ఇది మామిడి పండు అని వాడిని ఏదో చేశాడు, హెపండైజ్ చేశాడో ఏదో చేశాడు. ఈ పిల్లవాడు ఎలా అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు, చేతిలో మామిడి పండు ఉందనుకున్నాడు. ఈ లోపల ఈ మెజిషియన్ను పిల్లవాడితో ఇదిగో మామిడి పండు కారిపోతాను, తొందరగా నాకేసేదాన్ని అని అన్నాడు. అంటే పిల్లవాడు నాకటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అది ఐస్ ఏమో కరిగిపోతుంది చేతి వేడికి. కారటం మోచేతి దాకా వస్తే మోచేతి దగ్గర నుంచి నాకటం మొదలుపెట్టాడు. మామిడి రసం కింద పడిపోతుంది, అమ్మో వేస్ట్ అయిపోతుంది, మనకి ఇష్టమైన మామిడి పండు అని అనుకుంటూ. ఎలా చేశాడు ఇలాగా? ఎంత చిన్న పిల్లవాడైనా మామిడి పండుకి ఐస్ గడ్డకి తేడా తెలియదా? ఐస్ క్యూబ్ ఎలా ఉంటుంది, మామిడి పండు ఎలా ఉంటుంది, దీని రుచి ఏంటి, దాని రుచి ఏంటి అని తేడా తెలియదా? అంటే ఈ సమయంలో అతనికి చేతిలో ఆ మెజిషియన్ పెట్టిన వస్తువు మామిడి పండే అని అనిపించింది. వస్తు బుద్ధ్యా, నా చేతిలో ఉన్నది మామిడి పండే అని అనిపించిన దగ్గర నుంచి దాన్ని నాకేయడం మొదలుపెట్టాడు. మోచేతి దగ్గర నుంచి నాకేస్తున్నాడు. చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. ఇతనేమి నాకేస్తున్నాడు. ఎందుకు నాకేస్తున్నాడు అంటే అది ఐస్ గడ్డ, మామిడి పండు అని ఆ క్షణాన్ని అతనికి అనిపించడం లేదు. అలాగే త్వన్మాయా రచితే లోకే వస్తుబుద్ధ్యా, ఈ లోకమంతా నీ మాయతో వస్తే నీ మాయతో వచ్చింది కాబట్టి ఇది నిజం కాదు అని అనిపించాలి. ఎవరికి అనిపిస్తుంది? ఎవరికి అనిపించట్లేదు. వస్తుబుద్ధ్యా ఇది నిజం అనే అనుకుంటున్నారు. గృహాదిషు, అది ఇళ్ళు అవ్వచ్చు, వాకిళ్ళు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, అంతస్తులు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా నీ మాయా రచితమైతే అవి నిజానికి నిజాలు కావు. కానీ అవి నిజాలనుకుని భ్రమంతి, గింగిరాలు ఎత్తుతున్నారయా. తిరుగుతున్నారు కాదు, చుట్లేస్తున్నారు కాదు, గింగిరాలు ఎత్తేస్తున్నారు. ఎలాగంటే కామ, లోభ, ఈర్ష్య, మోహ విభ్రాంత చేతస. వస్తువు కావాలనే కామం, కోరిక, ఆ వస్తువు గనక మనది కాదు పక్కవాడిది అనిపిస్తే వచ్చేటువంటి లోభం కూడా పనిచేయకపోతే, ఆ పక్కవాడికే ఆ వస్తువు చెందితే ఆ పక్కవాడి మీద ఈర్ష్య, ఎట్లాగైనా సరే మనకు కావాల్సిందే అనేటువంటి మోహం, ఆ మోహంతో విభ్రాంత చేతస, మనస్సు అంతా మామూలు భ్రాంతి కంటే పరిపరి విధాలుగా విభ్రాంతం, విపరీతంగా, లేకపోతే రకరకాలుగా భ్రమ పడిపోతూ ఉంటే ఆ భ్రమ పడిపోయినటువంటి మనస్సుతో గింగిరాలు ఎత్తుతున్నారయ్యా. త్వన్మాయా రచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు భ్రమంతి కామ లోభేర్ష్యా మోహ విభ్రాంత చేతస. ఇలాంటి సాధారణ జీవులు, నాలాంటి జీవులు నిన్ను కనిపెట్టమంటే ఎక్కడి నుంచి కనిపెడతారు? గింగిరాలు ఎత్తుతూ హడావిడిగా ఇటువంటి తిరిగే పిల్లవాడి చేతిలో పుస్తకం పెడితే చదువుతాడా? చదువు ఎక్కుతుందా? ఏమైనా అర్థమవుతుందా అతనికి? కాదు కదా. ఇదే హడావిడిలో ఉన్నారు జీవులందరూ, ఇదే హడావిడిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళకి ఏదో కారణం ఉంది, కానీ అందరూ ఉన్నది మాత్రం హడావిడిలోనే. ఆ హడావిడికి మూలం మాత్రం మాయ మాత్రమే. అలా హడావిడిలో ఉండేటువంటి అలాంటి జీవులు నిన్నేం తెలుసుకుంటారయ్యా, నీకు దండం ఒకటి పెట్టుకుంటాము అని అన్నాడు. త్వన్మాయా రచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు భ్రమంతి కామ లోభేర్ష్యా మోహ విభ్రాంత చేతస. అద్యన సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయ మోహపాశో దృఢశ్చిన్న భగవంస్తవ దర్శనాత్ అని అన్నాడు. ఇంత మాట్లాడుతున్నావు కదా, తెలిసిన వాడల్లే మాట్లాడుతున్నావు, నాకేం తెలియదు అంటున్నావు. నీకు తెలియదు అనే మాట మీద నిలబడతావా, లేదా నాకు తెలుసు అనే మాట మీద నిలబడతావా అంటే, నేను తెలిసిన వాడల్లే మాట్లాడుతున్నానంటే దానికి కారణం నువ్వే స్వామి. అద్య, ఈరోజు నిన్ను చూసిన తర్వాత సర్వభూతాత్మన్, సర్వభూతాలకు ఆత్మగా ఉండేటువంటి ఓ స్వామి,
నహ కామకర్మేంద్రియాశ ఆశయ మోహపాశ దృఢోపి చిన్న. మోహపాశ, నాకుండేటువంటి మోహపాశాలు ఇవన్నీ కూడా దృఢ, చాలా బలంగా ఉన్నా సరే, బలంగా ముళ్ళేసుకున్నా సరే, చిన్న, తెగిపోయిందయ్యా, నిన్ను చూస్తే తెగిపోయింది. ఆ మోహపాశం కామ కర్మ ఇంద్రియ ఆశయ. ఆ మోహపాశం అనేది కామాలకి, రకరకాల కోరికలకు స్థానము, రకరకాల కర్మలకు అదే స్థానము, రకరకాల ఇంద్రియాలు పుట్టుకురావడానికి అదే కారణము, రకరకాల సంస్కారాలకి, వీటన్నిటికీ ఆశయం, పుణ్యపాపాలకి అన్నిటికీ కూడా మూల స్థానం అది. అలాంటి కామ కర్మ ఇంద్రియ ఆశయ మోహపాశ, ఇది చాలా దృఢంగా ఉంటుంది. ముళ్ళ మీద ముళ్ళు, ముళ్ళ మీద ముళ్ళు వేసేసుకుంది. అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ పెరిగింది, ఎలా విస్తృతపడింది, ఎలా అది బలపడింది, ఇదేమీ తెలీదు. అంత బలమైంది. అంత బలమైంది కూడా ఓ భగవంతుడా, తవ నీ యొక్క దర్శనం వలన చిన్న, ముక్కలు ముక్కలైపోయిందయ్యా. మోహపాశం పోవటం వలన తెలిసినవాడు మాట్లాడినట్టు మాట్లాడగలుగుతున్నాను, అంతే తప్ప నాకేమీ అజ్ఞానం తప్ప మరొకటి లేదు అని అన్నాడు. అద్యన సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయ మోహపాశో దృఢశ్చిన్న భగవంస్తవ దర్శనాత్ అనే ఈ శ్లోకంలో. ఇదేం తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్థం గీతానుభావస్థం భగవాన్ కపిలో ముని అంశుమంతం ఉవాచేదం అనుగృహ్య ధియా నృప. ఇత్థం, ఈ విధంగా, గీతానుభావ, కపిల మహర్షి యొక్క ప్రభావాన్ని అంశమంతుడు బాగా చక్కగా పొగిడేసరికి భగవాన్, పూజనీయుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి కపిలో ముని, మననం చేసే రూపంలో అవతరించినటువంటి కపిలుడనేటువంటి పరమాత్మ, లేదా ముని కపిల భగవాన్, మననం చేసే రూపంలో కపిలుడు అనే పేరుతో వచ్చినటువంటి ఆ భగవంతుడు అంశుమంతం ఉవాచ, అంశుమంతుడితో అన్నాడు. అనుగృహ్య ధియా నృప. అబ్బా, చక్కగా మాట్లాడాడు. వీడికి అజ్ఞానం పూర్తిగా తొలగినా తొలక్కపోయినా చక్కగా మాట్లాడాడు. అసలు జీవులేంటి, వాళ్ళ వరస ఏంటి, వాళ్ళ తీరేంటి, ఆ తీరును మార్చుకోవాల్సిన విధానం ఏంటి, చక్కగా మాట్లాడాడు. ఇలాంటి వాడికి మంచి బుద్ధి ఇస్తే మరీ మంచిది అవుతుంది అని అనుకుని ధియా అనుగృహ్య, ఇతనికి మంచి బుద్ధి కలుగ్గాక, ఇతనికి పూర్తిగా తత్వజ్ఞానం అనేది కలుగుగాక అని అనుగృహ్య, మొదలు అనుగ్రహం చేసి ఆ తర్వాత అన్నాడు. ఇత్థం గీతానుభావస్థం భగవాన్ కపిలో ముని అంశుమంతమువాచేదం అనుగృహ్య ధియా నృప. శ్రీ భగవానువాచ అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ ఇమే చ పితరో దగ్ధాః గంగాంభోర్హంతి నేతరత్ అని అన్నాడు. నువ్వు వచ్చింది రెండు పనుల మీద. ఒకటి, అశ్వం, గుర్రం అది దొరకాలి. రెండు, అది నీ బాబాయిలు ఏమయ్యారు, బాబాయిలు పెదనాళ్ళు వాళ్ళు ఏమయ్యారు అని తెలియాలి. అందులో గుర్రం అనేది నా చెట్టు కట్టేశాడు ఇంద్రుడు. ఇంద్రుడు అనే మాట నేను చెప్పక్కర్లేదు, నా జట్టుకి అది కట్టి ఉంది అంతేను. అశ్వోయం, ఇదో గుర్రం, నీయతాం, తీసుకెళ్ళు. వత్స, నిన్ను చూస్తే నాకు పిల్లవాడనే అనిపిస్తోంది తప్ప నిన్ను చూస్తే నాకు శత్రువు అనే భావం ఏమీ లేదు. నీ మీదే కాదు, వాళ్ళ మీద ఏం లేదు. పితామహ పశువు, నీ పితామహుడు సగర చక్రవర్తి గారు, ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన తాలూకు గుర్రం ఇదే పితామహ, తమ పితామహ పశువు, నీ పితామహుడి యొక్క పశువు ఇది, తీసుకెళ్ళు. అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ. బాబాయిలేరి అంటే ఇమేచ పితరహ, ఇదిగో వీళ్ళే నీ బాబాయిలు, 60,000 గుట్టలు ఉన్నాయి కదా, వీళ్ళే నీ బాబాయిలు. ఇలా ఉన్నారేంటి, దగ్ధాహ, కాలిబూడిదైపోయారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎటు కాని చోట ఏమీ లేకుండా ఉన్నట్టు బూడిదైపోయారు. ఏం చేయాలి, గంగాంబ అర్హంతి. వీళ్ళని తీసుకెళదామని అవని ఏమనుకోవద్దు. వీళ్ళ బూడిద రాసుల మీద గంగాంబ, గంగాజలం గనక ప్రవహిస్తే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేస్తుంది అనే మాట ఏం లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. అర్హంతి, వాళ్ళకి అదొక్కటే సరిపోతుంది. నేతరత్, ఇంకేమీ సరిపోదు. కాబట్టి అశ్వం అలాగే ఉంది, దాన్ని తీసుకెళ్ళు, యజ్ఞం పూర్తి చేసుకోండి. మీ బాబాయిలు తప్పు చేశారు, కాలి బూడిదయ్యారు, వాళ్ళని
పైలోకాలకి పంపించుకోవాలనుకుంటే వీటి మీద గంగని పాలించుకోండి, ఇంతే విషయం అని చెప్పేశాడు. అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ ఇమే చ పితరోదగ్ధా గంగాంభోర్హంతి నేతరత్ అని. కపిల మహర్షికి ఆ ఇష్యూలో అంతకుమించి సంబంధం ఏమీ లేదు. గుర్రం ఏమీ ఆయన తీసుకొచ్చి కట్టలేదు. ఈ వీళ్ళని ఈ సగర చక్రవర్తి గారి కొడుకుల్ని ఆయన ఏమీ కాల్చలేదు. కాబట్టి దాంతో అంతకుమించి సంబంధం లేదు. ఉన్న గుర్రాన్ని తీసుకెళ్ళు, లేని కాలి బూడిదైనటువంటి వీళ్ళని పైలోకాలకి పంపించడానికి గంగాజలం తెచ్చుకో అని చెప్పి ఊరుకున్నాడు. ఈయన అంశుమంతుడు దాన్నే పరమానుగ్రహంగా భావించి తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్ సగరస్తేన పశునా క్రతుశేషం సమాపయత్. అంశుమంతుడు అమ్మయ్య అని అనుకుని తం పరిక్రమ్య ఆ కపిల మహర్షికి ప్రదక్షిణం చేసి శిరస తల వంచి చక్కగా దండం పెట్టుకుని ప్రసాద్య ఆయన అనుగ్రహాన్ని మరింత గట్టిగా సాధించుకుని వస్తానండి అని చెప్పి హయమానయత్ అక్కడి నుంచి గుర్రాన్ని తీసుకొచ్చి తాతగారికి ఇచ్చేశాడు. గుర్రాన్ని ఇచ్చినప్పుడు మిగతా విషయాలు చెప్పకుండా ఉంటాడా? అన్నీ చెప్పాడు. కానీ సగరుడి ముందున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఈ యజ్ఞదీక్ష పూర్తవటం అని. దాన్ని సాల్వ్ చేయటం కోసం సగర చక్రవర్తి గారు తేన పశున తన మనవడు తెచ్చిన అంశమంతుడు తెచ్చినటువంటి పశువుతో క్రతుశేషం సమాపయత్ మిగిలిన క్రతువు మొత్తాన్ని పూర్తి చేశాడు. తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్ సగరస్తేన పశునా క్రతుశేషం సమాపయత్. ఆ యజ్ఞం అయిన తర్వాత ఇంకా యజ్ఞాలు పెట్టుకోలేదు ఆయన. ఇంకా చాలు అనుకున్నాడు. అనుకుని రాజ్యం అంశుమతేన్యస్య నిస్పృహో ముక్తబంధన ఔర్వోపదిష్ట మార్గేణ లేభే గతిమనుత్తమం. అంశమంతుడు సమర్థుడు తేలిపోయింది కదా. అందువల్ల అంశుమతే రాజ్యం న్యస్య అంశుమంతుడికి మొత్తం రాజ్యం ఇచ్చేశాడు. నువ్వు చూసుకో పాలన అన్నాడు. నిస్పృహ ఏ వస్తువు మీద ఇంకా కోరిక పెట్టుకోలేదు. ముక్తబంధన బంధనాలన్నిటినీ విధానంతో తెంచేసుకున్నాడు. ఏ బంధము లేకుండా ఉన్నాడు. దానికి ఔర్వోపదిష్ట మార్గేణ ఔర్వ మహర్షి గారు ఉపదేశం చేసినటువంటి మార్గం దాన్ని పెట్టుకున్నాడు. ఔర్వ మహర్షి గారు ఏ రకంగా చెప్తే ఆ రకంగా విన్నాడు. విని తర్వాత కూడా ఔర్వ మహర్షి గారు చెప్పినట్లే సాధన చేసి లేభే గతిం ఆ పరమాత్మ స్థానాన్ని పొందాడు. గతిం అనుత్తమం అంతకు మించి గొప్పది మరొకటి లేదు. నవిద్యతే ఉత్తమ యస్యాస్ సా అనుత్తమ. అలాంటి అనుత్తమాం గతిం గొప్ప గతిని అంతకు మించి ప్రయోజనం మరొకటి లేదు అనే స్థాయిలో ఉండేటువంటి శాశ్వతమైన ఫలితాన్ని చక్కగా పొందాడు అని. రాజ్యం అంశుమతేన్యస్య నిస్పృహో ముక్తబంధన ఔర్వోపదిష్ట మార్గేణ లేభే గతిమనుత్తమాం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 31 శ్లోకాలు ఉన్నటువంటి అష్టమాధ్యాయాన్ని 8వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ అధ్యాయంలో సగర చక్రవర్తి గారే ప్రధానమైనటువంటి హీరో. సగరోపాఖ్యానం అనే ఈ అధ్యాయానికి పేరు. సగర చక్రవర్తి గారు ఆయన యజ్ఞాలు చేయటం, ఆయన పిల్లల్లో ఉండేటువంటి తేడా ఒకటేమో కేవలం పరాక్రమమే ప్రధానంగా పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు అందుకున్నటువంటి ఫలితం అంటే వాళ్లకు పట్టిన గతి. అలా కాకుండా గత జన్మలో చేసినటువంటి యోగ సాధన, ఆ యోగ సాధన భ్రష్టు పడిన తీరు, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుందాము అని అనుకున్నటువంటి అంశవంతుడి తండ్రి అయిన అసమంజసుడు యొక్క వృత్తాంతము. అసమంజుడు ఈ ఇద్దరిలో ఉండేటువంటి తేడా, అందులో అసమంజసుడు తాను కావాలని అనుకున్నది కష్టపడి సాధించుకున్నటువంటి తీరు, అలాగే దేశ బహిష్కార శిక్షతో అలాగే పైకి వెళ్ళిపోయినటువంటి తీరు. అలా కాకుండా తాతగారి వెంటే ఉండి తాతగారి పశువు కోసం మళ్ళీ తాను కూడా ప్రయత్నాలు చేసి కపిల మహర్షి గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి నేను సాధారణ జీవుడిని, నాకు నీ తత్వం తెలియదు, నీకో దండం పెడుతున్నాను, నేను వచ్చిన పనిది అని చెప్పుకుని ఆయన అనుగ్రహిస్తే నువ్వు సాధారణ జీవుడు ఎందుకు అవుతావు, చక్కటి జీవుడివి నువ్వు, నీకు జ్ఞానయోగ్యత ఉంది అని ఆయన అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహాన్నే నెత్తిని పెట్టుకుని ఈ గుర్రం తీసుకొచ్చి తాతగారికి సహాయం చేయటం అనేటువంటి అంశవంతుడి తీరు, ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి. మరి సగరోపాఖ్యానం అని దీనికి పేరెందుకు? మొత్తం ఉన్నదంతా ఈ ముగ్గురు గురించి కదా. సగరపుత్రులు, అసమంజుడు, అంశుమంతుడు, వీళ్ళు ముగ్గురు గురించే ఎక్కువ ఉంది. సగరుడి గురించి పెద్దగా ఏం లేదు కదా. సగరోపాఖ్యానం అని పేరెందుకు వచ్చింది అంటే
మనం ఒకసారి ఆద్యంతాలు మధ్యలో ఉండేటువంటి విషయాలు జాగ్రత్తగా చూస్తే అది తెలుస్తుంది. సగరుడితో మొదలుపెట్టి సగరుడితో పూర్తి చేసినందుకు కాదు, సగరుడి తాలూకు గురువుగారితో మొదలుపెట్టి సగరుడి తాలూకు గురువుగారితో పూర్తి చేసినందుకు ఇది వచ్చింది. మామూలుగా ఈ ఇక్ష్వాకు వంశరాజులకి వశిష్ఠ మహర్షి గారు అసలు గురువు. కానీ పాపం సగర మహారాజు గారి తండ్రి గారు బాహుకుడు ఆయన గతి చెడి పాపం ఔర్వ మహర్షి చెంత చేరాడు, ఆయన ఆశ్రమంలో చేరాడు. ఆయన పాపం అభయం ఇచ్చాడు, ఆయన్ని రక్షించాడు. ఆయన కాలం చెల్లి ఆయన పైకి వెళ్ళిపోతుంటే ఈ సగర చక్రవర్తి గారి తల్లి కడుపుతో ఉంటే ఆ తల్లిని ఔర్వ మహర్షి గారు రక్షించాడు. అంటే ఈ సగర మహారాజు గారు తల్లి కడుపులో ఉండగా ఔర్వ మహర్షి గారు పట్టుకుని అప్పుడు అతన్ని రక్షించాడు. లేకపోతే ఆవిడ తెలియక సహగమనం చేస్తే ఈ జీవుడు బయటకు వచ్చేవాడే కాదు అసలు. కాబట్టి అక్కడ ఆయన తన అనుగ్రహాన్ని మొదలుపెట్టాడు. విషం నుండి రక్షించింది కూడా ఆయనే అవ్వచ్చు, లేదా పిల్లవాడి ప్రభావమే అవ్వచ్చు. దాని గురించి ఉల్లేఖం లేదు కాబట్టి మనం మాట్లాడుకోవద్దు. తర్వాత ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది, మహావీరుడిని చేసింది, ఈ పిల్లవాడిని శత్రువుల మీదకి చక్కగా పంపించింది ఈ ఔర్వ మహర్షి గారే. ఈ పిల్లవాడి స్థాయి నుంచి రాజు స్థాయికి, రాజు నుంచి చక్రవర్తి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఆయన అనుగ్రహిస్తూ వచ్చింది ఇదే ఔర్వ మహర్షి. ఆయన ఉపదేశం చేసినటువంటి మార్గంలోనే ఈయన తర్వాత కూడా అశ్వమేధ యాగాలు చేశాడు. ఆయన ఉపదేశం చేసినటువంటి యోగ విధానంలోనే శ్రీహరిని ఆత్మస్వరూపంగాను ఈశ్వర స్వరూపంగాను భావిస్తూ యాగాలను చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఈ యజ్ఞానికి వచ్చినటువంటి విఘ్నంలో ఆయన హస్తమేం లేదు. ఆ విఘ్నాన్ని తీర్చేస్తానని కానీ అలా ఏమీ లేదు ఆయనది. ఆయన అక్కడేం పట్టించుకోలేదు. కానీ ఆయన యజ్ఞం పూర్తి చేసి ఇంకా చాలు, నాకు ఇదేం వద్దు, ఈ భవబంధాలు నాకు వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఆయన మంచి దారిలోకి వెళ్ళటానికి చక్కగా సహకరించాడు. అంటే గురువే రక్షించి గురువే తీర్చిదిద్దితే మనిషి ఎంత స్థాయికి వెళ్తాడు అనటానికి ఈ సగర చక్రవర్తి గారి ఉదాహరణ అనేది ఒక మంచి ఉదాహరణ. ఏమీ లేని పిల్లవాడు, జీరోలో ఉన్నవాడు చక్రవర్తి అంటే హీరో అయిపోయాడు. సాధారణంగా అజ్ఞానంలో కర్మలు చేసుకుంటూ ఉండేటువంటి సాధారణ జీవుడు కాస్త లేభే గతి మనుత్తమం పరమాత్మతత్వాన్ని కూడా అందుకోగలిగాడు. ఈ రెండు రకాల ప్రయోజనాలు, వ్యవహారపరంగా జీరో నుంచి హీరోకి రావటము, తాత్వికంగానేమో కర్మలు చేసేటువంటి స్థాయి నుంచి ఆ అకర్మణ్యుడైనటువంటి పరమాత్మను సాధించటం అనేటువంటి రెండు ఇతనికి గురువు అనుగ్రహం వలనే దక్కినాయి. కాబట్టి గురువు అనుగ్రహంతో పెరిగినటువంటి వాడు, గురువు అనుగ్రహంతో ఉన్నటువంటి వాడు జీవుడు వ్యవహారపరంగాను పారమార్థికంగాను ఎంత పైకొస్తాడు అనటానికి ఉదాహరణగా ఈ సగర చక్రవర్తి గారి కథ ఉంది. కాబట్టి ఈ సగర చక్రవర్తి గారి పిల్లలో మానవలో ఎవరో ఒకళ్ళు కింద మీద పడి గుర్రాన్ని తీశారా, తేలేకపోయారా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈయన మీద ఉండేటువంటి గురువు అనుగ్రహం ఈయన్ని ఇంత గొప్పవాడిని చేసింది, ఈయన్ని పరమాత్మతత్వం వరకు తీసుకెళ్ళింది అనే విషయం మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో సగరోపాఖ్యానాన్నే సగర చక్రవర్తి గారినే ప్రధానంగా పెట్టుకుని ఈ ఉపాఖ్యానాన్ని మొత్తాన్ని శ్రీ శుక్ల వారు నడిపిస్తున్నారు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని అందుకోవటం కోసం శిష్యులు తహతహలాడవలసినటువంటి విధానం ఈ రెండిటిని ఈ చరిత్ర ద్వారా మహర్షి గారు నొక్కి చెప్తున్నారు. అయితే సగర మహారాజు గారికి ఔర్వ మహర్షి అనేటువంటి గురువు దొరికాడు. ఎప్పుడు దొరికాడు? ఈయన కావాలనుకుంటే దొరికినవాడు కాడు. వాళ్ళ తండ్రి గారికే దొరికి ఈయన కడుపులో ఉన్నప్పుడే ఆయన్ని రక్షించడం మొదలుపెట్టాడు. అలా మనకు ఎవరైనా గురువు వచ్చి కడుపులో ఉన్నప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఒకప్పటి నుంచి రక్షిస్తూ మనకి మంచి మార్గాలను ఉపదేశం చేస్తూ ఉంటే ఆయన గురువుగా ఎంచుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. అలాంటిదేం జరుగుతున్న దాఖలాలు లేవేమో అని అంటే మిగతా విషయాల్ని, ఇందులో మాట్లాడుకోవాల్సిన మిగతా విషయాల్ని పక్కన పెట్టేద్దాము. ఒకే ఒక మాట మీద మనం నిలబడిపోదాము. మనకు గురువు లేకపోవటం ఏమిటి? మనకు గురువు అనేవాడు పరమాత్మ యొక్క రూపమే అయితే, పరమాత్మ యొక్క ఒక రూపాంతరం అయితే, పరమాత్మ అనేటువంటి వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు గురువుగా మనకు ఎప్పుడూ ఉన్నాడు. మనం వేసే ప్రతి అడుగులోనూ మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణని మనం అందుకోవటం లేదు, అంతే తప్ప రక్షించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అలా సిద్ధంగా ఉండేటువంటి పరమాత్మని గురు రూపంలో అంగీకరించుకోవటమే మనం చేయవలసినటువంటి పని.
గురు రూపంలో ఆయన్ని ఒక్కసారి గనక మనం అంగీకరించుకుంటే ఆయన మనకు తోడుండి మనకు జ్ఞానోపదేశం ఏమిటి, ఏం కావాలంటే అది ఉపదేశం చేసి మనల్ని ఎంత స్థాయికైనా తీసుకువెళ్ళగలడు అని మనం గట్టిగా ఈ మాట మీద నిలబడిపోదాము. నిలబడిపోయి గురురూపుడైనటువంటి ఆ పరమాత్మనే, ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మనే మనల్ని దగ్గరుండి నడిపించమని, ఒకవేళ మనకి గుర్తించడం చేత కాకపోతే గుర్తించే సామర్థ్యాన్ని కూడా ఇవ్వమని, అన్ని రకాల సామర్థ్యాలని ఇచ్చి మనల్ని నడిపించమని మనం గట్టిగా ప్రార్థించుకుందాము, భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ రోజుకు ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. ये देहभाजस्त्रिगुणप्रधानाः गुणान् विपश्यन्त्युतवातमश्च यन्मायया मोहितचेतसस्ते विदुस्वसंस्थं न बहिः प्रकाशाः. तन्त्वामहं ज्ञानघनं स्वभाव प्रध्वस्तमाया गुणभेदमोहैः सनन्दनाद्यैर्मुनिभिर्विभाव्यं कथं हि मूढः परिभावयामि. प्रशान्तमाया गुणकर्मलिङ्गम् अनामरूपं सदसद्विमुक्तं ज्ञानोपदेशाय गृहीतदेहं नमामहे त्वां पुरुषं पुराणम्. त्वन्मायारचिते लोके वस्तुबुद्ध्या गृहादिषु भ्रमन्ति कामलोभेर्ष्या मोह विभ्रान्तचेतसः. अद्य नः सर्वभूतात्मन् कामकर्मेन्द्रियाशयः मोहपाशो दृढश्छिन्नः भगवंस्तव दर्शनात्. श्रीशुक उवाच इत्थं गीतानुभावस्तं भगवान् कपिलो मुनिः अंशुमन्तमुवाचेदम् अनुगृह्य धिया नृप. श्रीभगवानुवाच अश्वोऽयं नीयतां वत्स पितामहपशुस्तव इमे च पितरो दग्धाः गङ्गाम्भोर्हन्ति नेतरत्. तं परिक्रम्य शिरसा प्रसाद्य हयमानयत् सगरस्तेन पशुना क्रतुशेषं समापयत्. राज्यमंशुमतेऽन्यस्य निःस्पृहो मुक्तबन्धनः और्वोपदिष्टमार्गेण लेभे गतिमनुत्तमाम्. इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे सगरोपाख्याने अष्टमोऽध्यायः. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेमप्रार्थना. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत्. अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.